SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. హెడ్లైన్స్: కల్వకుర్తి అభివృద్ధికి 80,000 విరాళం. ఓటే వజ్రాయుధం. ఓటు హక్కు పెంచుటకై మానవహారం. 6, 7, 8 తరగతులకు గురుకుల పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానం. మీడియాకు అరుదైన గౌరవం. కల్వకుర్తి మున్సిపాలిటీ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం వారి సమస్యలు తీర్చడానికి తన వంతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాయితీ ఆశాదీప్ రెడ్డి గారు 80,000 రూపాయల చెక్ ను మున్సిపాలిటీ చైర్మన్ మరియు కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, అశోక్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు తోటపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనుగూరు తహసీల్దార్ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ నందు మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛందంగా రిటర్నింగ్ ఆఫీసర్ IDDAPO ప్రతీక్ జైన్, మనుగూరు DSP రవీందర్ రెడ్డి, అశ్వాపురం తహసీల్దార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ యొక్క సందర్భంగా మనకు అత్యంత ముఖ్యమైన మన ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ఓటింగ్ శాతం పెరగడానికి ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన POITD గారు ప్రతీక్ జైన్ గారు రావడం మేము ఆనందిస్తున్నాము. మీ అందరికీ మీరు మీ ఓటును స్వేచ్ఛగా, మీ మనస్సాక్షిగా, ఎటువంటి ఒత్తిడిలకు లోపడకుండా వినియోగించుకోవాల్సిందిగా నేను ఈ ప్లాట్ఫామ్, ఈ వేదిక మీద నుండి మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా చూస్తే ఏముంటుంది, మన భారత రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగ ప్రకారంగా ప్రతి వాడికి, ప్రతి పౌరుడికి ఒక వజ్రాయుధం లాగా ఉంటుంది. పైన వ్యవస్థ పైన ఎవరైనా ఉంటే వాళ్ళ హోక్ మీరు నమోదం చేసుకోవాలి. అలాగా ఎలక్షన్ రోజు మీకు ఎవరైనా 5 సంవత్సరాల ఎవరైనా పని చేసి ఉంటే ఓటింగ్ శాతం పెంచుకుంటే మన అందరూ సహయోగిస్తారు. మీడియా మంత్రులు అందరూ వాళ్ళు ఇక్కడ వచ్చారు. DSP గారు, మన AROs అందరికీ నమస్కరిస్తూ చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. గిరిజన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా గురుకుల అధికారి దానం తెలిపారు. 6, 7, 8 తరగతులకు గాను ఈ నెల 23వ తేదీ వరకు వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. న్యూఢిల్లీ సుప్రీంకోర్టులో మీడియాకు ప్రత్యేక గౌరవం దక్కింది. ఇకపై మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా మీడియా రూమ్ ఏర్పాటు చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇందులో భాగంగా నెలకోసారి మీడియా ప్రతినిధులతో CJI ఇంటరాక్షన్ ఉంటుందని తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం, మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరికి టీవీ లాగా ఉండాలి.